ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జూలై 24వ తారీఖు ఆషాఢ అమావాస్య రాబోతుంది. అది కూడా గురువారంతో కలిసి రావడం చాలా అరుదండి. చాలా శక్తివంతమైన రోజు. ఈ ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటే వేయండి చాలండి. కటిక పేదవారు అయిన కోటీశ్వరులుగా మారుతారు. ఇక మీ జన్మ ధన్యమైనట్టే. మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం సంపద మీకు వస్తుంది. ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది. మరి ఇంతకీ బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన జీవితంలో సహజంగానే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా కష్టాలు సమస్యలు వస్తూనే ఉంటాయి. కొంతమందికి ఆర్థికంగా కష్టాలు కానీ సమస్యలు కానీ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ కొంతమందికి మాత్రం ఆ సమస్యలు ఆ బాధలు అనేవి పిండి పీడిస్తూనే ఉంటాయి. ధనపరమైన సమస్యలు ఎప్పుడు వస్తూనే ఉంటాయండి. అలాంటి వారు ఆర్థిక కష్టాల నుండి బయటపడి జీవితంలో మీకు డబ్బుకు ఏ లోటు లేకుండా జీవించాలి అంటే కనుక ఈ రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. జూలై 24వ తారీఖు ఆషాఢ అమావాస్య రానుంది. అది కూడా గురువారంతో కూడుకొని వస్తుంది. సామాన్యమైన రోజు కాదండి. సహజంగానే ఆషాఢ మాసానికి ప్రత్యేకంగా స్థానం ఉంటుంది. ఆషాఢ మాసంలో ఆడవారు ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు పెట్టుకోవాలని మన సంస్కృతి ధర్మాలు చెప్తూ ఉంటాయి. గోరింటాకును ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల వారికి శారీరకంగా ఉండే దోషాలు మానసికంగా ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయని మన శాస్త్రం కూడా చెప్తూ ఉంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు అనేది పెట్టుకుంటూనే ఉంటారు. గోరింటాకు చెట్టుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం కూడా ఉంటుంది. గోరింటాకు చెట్టు పైన లక్ష్మీదేవి ఉంటుంది అని ఆకులను అంటే గోరింటాకును మన చేతికి పెట్టుకోవడం వల్ల ఎర్రగా పండడమే కాదండి, భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితంలో కష్టాలు అన్నీ తొలగిపోవాలని, అన్యోన్యత పెరుగుతుందని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు కూడా. అంతేకాకుండా గోరింటాకును పెట్టుకోవడం వల్ల గర్భదోషాలు కూడా తొలగిపోతాయని, అధిక వేడి వల్ల బాధపడే అధిక వేడి కూడా తొలగిపోతుందని మనకు శాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆషాఢ మాసం రాగానే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు గోరింటాకులు పెట్టుకుంటూ ఉంటారు. అలానే ఈ ఆషాఢ అమావాస్య అనేది గురువారంతో కలిసి రావడం చాలా అరుదు. 50 సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస్యని గురువారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు ఎవరి ఇంట్లో అయితే ఈ నియమ నిష్టలతో పాటిస్తూ ఉంటారో ఆ ఇంట్లో వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండం ఇస్తుంది. అలాగే ఎవరి ఇంట్లో బియ్యం డబ్బాలో ఆషాఢ అమావాస్య రోజున ఈ వస్తువు ఉంటుందో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా దిష్ట వేసుకొని కూర్చుంటుంది. బియ్యం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటాయండి. బియ్యం లేకుండా మన మనుగడ అనేది సాగదు. ఎన్ని కోట్లు ఉన్నా సరే, ఎన్ని లక్షలు ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా ఖచ్చితంగా మనం వండుకొని తినవలసింది బియ్యం మాత్రమే తప్ప బంగారాన్ని, ఎండిని, డబ్బును తినలేం. కానీ అవసరానికి, అత్యవసరానికి మాత్రమే డబ్బు చాలా అవసరం. ఈ రోజులో డబ్బు అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ధన సంపాదన వెనుక పరుగులు తీయడం అలవాటు అయిపోయింది. అంతేకాకుండా ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి మర్చిపోకుండా వేయడంతో పాటు ఎవరైతే ఈ ఆషాఢ అమావాస్య రోజున పుణ్యనది స్నానం చేస్తారో అలాంటి వారికి కూడా సంపద బాగా పెరుగుతుందండి. కలుసుబాటు బాగా వస్తుంది. అలాంటి వారికి కూడా సంపద బాగా పెరిగి మన అదృష్టం అంతకంతా పెరుగుతుంది. మీకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక రీత్యంగా అన్ని సమస్యలు కూడా దూరం అయిపోతాయి. అన్ని రకాలుగా విధాలుగా మీకు కలిసి వస్తుందండి. సంపాదించే మార్గాలు కూడా తెచ్చుకుంటాయి. అనేక మార్గాలలో ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున మీకు కలిసిబాటు అనేది వస్తుంది. దాన ధర్మాలు అనేవి మన హిందూ శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యతను కూడా పొంది ఉన్నాయి. దాన ధర్మాలు చేయడం వల్ల మన జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలు అనేవి కూడా దూరం అయిపోతాయండి. ఎప్పుడైనా సరే మనకు తోచిన దానితో మన ఎదుటివారికి దానం చేయడం వల్ల మనలో ఉన్న గ్రహ దోషాలు, పాపకర్మలు, తెలిసి తెలియని పాపాలు అన్నీ కూడా పోతాయని నమ్మకం. అలానే ఈ యొక్క అమావాస్య రోజున ఇంటికి నిమ్మకాయతో దిష్టి తీయాలి. ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా గుప్పుడు రాళ్ళ ఉప్పును కొన్ని ఇంటికి తెచ్చుకోవాలండి. అమావాస్య తిథులలో కల్లుప్పును తెచ్చుకోవడం చాలా మంచిదండి. ధనం అనేది మీకు కలిసిబాటు అనేది వస్తుంది. డబ్బు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పుకు విడదీరాని సంబంధం ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి పానసముద్రం నుండి ఉద్భవించింది. అలానే లక్ష్మీదేవికి సముద్రంలో దొరికే వస్తువులన్నీ కూడా చాలా ఇష్టమని,
అంటే గవ్వలు కావచ్చు, గోమతి చక్రాలు, రాళ్ళ ఉప్పు, ముఖ్యంగా కల్లుప్పు మాత్రం చాలా నెగిటివ్ని, దుష్టి దోషాలను తొలగిస్తుంది. అంతేకాకుండా కల్లుప్పు అనేది దిష్టిని తొలగించడమే కాకుండా ఎంతటి ఘోరమైన చెడు శక్తుల ప్రభావమైనా సరే బయటపడేస్తుందండి. అంత శక్తివంతుంది. ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడా చాలా మంచిదండి. చెడు గాలి ఉన్న దాన్ని కూడా చాలా సులభంగా తొలగించేస్తుంది ఈ కల్లుప్పు. అందుకే కల్లుప్పును మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బును రాకుండా ఆపే చెడు శక్తులు తొలగించి ధనాన్ని ఇంట్లోకి ఆకర్షిస్తుంది. అందుకే కల్లుప్పును ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కసారి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరే అద్భుతాన్ని చూస్తారండి. ఇలా ఎవరైతే కల్లుప్పును ఆషాఢ అమావాస్య గురువారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఇంటి లోపలికి తెచ్చుకుంటారో అలాంటి వారికి ఖచ్చితంగా జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు, కష్టాలు, బాధలు అనేవి ఇక ఉండవండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా మీకు వస్తుంది. ఈ పరిహారం అనేది తప్పకుండా ఎవరైతే పాటిస్తారో ఈ ఆషాఢ అమావాస్య తిథులలో ఎవరైనా సరే కొన్ని పరిహారాల వల్ల మన జీవితంలో కొన్ని చెడులను తీసేసి మంచిని తీసుకొచ్చి పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి వారికి జీవితంలో కష్టాలనే ఉండవు. అలాగే ఆషాఢ అమావాస్య గురువారంతో రావడం అనేది చాలా అరుదండి. జూలై 24వ తారీఖు అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోకం సంచరిస్తూ చేస్తుంది. అంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి చిత్రపటానికి ధూపం, దీపం, నైవేద్యాలతో ఆరాధించండి. అందుకే సాయంత్రం సమయంలో గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మానే కాదు, ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సాయంత్రం సంధ్యాకాలంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. ప్రతి ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి వచ్చి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన గుమ్మాన్ని పరిశుభ్రంగా నీట్గా ఉంచుకోవాలండి. గుమ్మానికి ఎదురుగా చీపుని కూడా పెట్టుకోకూడదు. అలానే సాయంకాలం ప్రధాన గుమ్మం యొక్క తలుపును శుభ్రం చేసుకుని గడపలకు కడిగి పసుపు, కుంకుమలు, బియ్యం పిండితో గలక అలంకరించుకోవాలండి. ఇలా ఎవరైతే చేస్తారో అలా అలంకరించి గుమ్మానికి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును పోసి అందులో 5 గవ్వలు గోమతి చక్రాలను వేసి గుమ్మానికి కట్టుకోవాలి. అలా కట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది. అలాగే ఒక రాగి చెంబు నీటిని పోసి ఎర్రటి పుష్పాలను అక్షంతలు వేసి గుమ్మం ఈశాన్య దిశ వైపు పెడితే చాలండి. మీ జీవితంలో ఉండే ఎదురయ్యే పాప దోషాలన్నీ పోతాయి. దాన్ని సింహదానానికి ఎడమ వైపులా పెట్టాలి. అలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలు, నష్టాలు, సమస్యలన్నీ తొలగిపోతాయి. అలానే బియ్యం అనేది ఎప్పటికీ తరిగిపోకుండా ఉండాలి అన్నా, ఇంట్లో ఎప్పుడు కూడా ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అన్నా, లక్ష్మీ కటాక్షం కలగాలి అన్నా, లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు సులభంగా పొందాలి అన్నా ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు అంటే గురువారంతో కూడుకురవడం చాలా విశేషమని. కాబట్టి మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి. ఇక మీ జన్మ ధన్యమైనట్టేనండి. మీకు ఉన్న తీరిన కష్టాల నుంచి బయటపడినట్టే. సమస్త పాపాలను తొలగించుకొని జీవితంలో ఆనందంగా గడపగలుగుతారు. ముఖ్యంగా ధనపరమైన సమస్యలు పోయి డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో తెలుసుకుంటారు. ఎన్నో అవకాశాలు, అదృష్టాలు కలిసి వస్తాయండి. అంతేకాకుండా మీ జీవితంలో అసలు డబ్బుకు ఏ లోటు అనేది రాకుండా ఉంటుంది. అంటే డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజున గురువారంతో కలిసి వస్తుంది. అది కూడా పుష్యమి నక్షత్రం అండి. ఎంతో శక్తివంతమైన రోజు. కాబట్టి బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేయండి. మన జీవితంలో ఆర్థిక కష్టాలు తొలగించుకొని ఎప్పుడు కూడా బియ్యానికి లోటు లేకుండా, బియ్యం డబ్బా ఎప్పుడు కూడా ఖాళీ కాకుండా ఇది ఒక్కటి వేయండి. బియ్యాన్ని సహజంగా ఎప్పుడు కూడా ఖాళీ అయ్యే వరకు చూడకండి. అంటే పూర్తిగా ఖాళీ అయ్యే వరకు ఎప్పుడు కూడా ఉంచుకోకండి. ఎప్పటికప్పుడు కొద్దిగా బియ్యం ఉండగానే వెంటనే మనం బియ్యం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఎప్పుడైనా సరే ఉప్పు కానీ, బియ్యం కానీ, పసుపు కానీ ఈ 3 వస్తువులు మాత్రం పూర్తి అయిపోయే వరకు అస్సలు వండకండి. అలా ఎప్పుడు కూడా బియ్యాన్ని ఖాళీగా అవ్వకుండా చూస్తే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టి వేసుకొని కూర్చుంటుందండి. మనం ప్రతి నెల బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. ఇలా తెచ్చుకున్న ప్రతి నెల కూడా ఆ బియ్యంలో 3 గుప్పిల బియ్యం తెసి మొదటగా పరమాణం వండి ఆ వండిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలండి. ఇలా ప్రతి నెల కూడా మీరు బియ్యం తెచ్చుకున్న తర్వాత అలా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఒక్కసారి ప్రయత్నం చేయొచ్చు చూడండి. మీరు మొదటిగా బియ్యం తెచ్చిన తర్వాత అందులో నుంచి 3 గుప్పిళ్ళు బియ్యం తీసి లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండి. చాలండి.
మీ జీవితంలో ఉన్న కష్టాలు తక్షణమే తీరిపోతాయండి. డబ్బుకు కానీ ధాన్యానికి కానీ లోటు అనేది రానే రాదండి. అలాగే ప్రతి నిత్యం బియ్యం కడిగే సమయంలో గుప్పిడి బియ్యం తీసి పక్కన పెట్టాలి. నెల పూర్తయ్యేసరికి ఆ బియ్యం అనేవి 1 కేజీ లేదా 2 కేజీలు అనేవి తయారవుతాయి. ఆ బియ్యాన్ని ఏదైనా సరే దేవాలయం ప్రాంగణంలో కానీ లేదా ఎవరైనా నిరుపేదల వారికి కానీ ఆకలితో ఉండేవారికి కానీ ఆ బియ్యాన్ని మీరు దానం చేయండి. అలా చేస్తే కనుక మీతో పాటు ప్రతిరోజు కూడా ఒకరికి అన్నం పెట్టినంత పుణ్యం లభిస్తుందండి. అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పదండి. మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అలాంటి అన్నదానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్నదానం చేయాలన్న అనేది ఉంటుంది, కొంతమందికి కలిసి రాదు. కాబట్టి ఈ రూపంలో అయినా సరే మీరు అన్నదానం చేసినంత పుణ్యం అనేది మీకు మీ కుటుంబానికి వస్తుందండి. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే మీకు అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి. జాతకంలో ఉన్న ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా సరే అవన్నీ కూడా మీకు తొలగిపోతాయండి. మీకున్న గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి. అలానే ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున, గురువారం రోజున ఎవరైతే బియ్యం డబ్బాలు ఈ విధంగా వేస్తారో అలాంటి వారికి ఉన్న సమస్యలన్నీ పోతాయి. అలానే ఈ ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను మాత్రం మర్చిపోకుండా తలుచుకోవాలి. వారి పేరు ఏదైనా సరే ఎవరికైనా భోజనం పెట్టాలండి, లేదా అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. ఏది తోచకపోతే ₹1 అయినా సరే దానం చేయాలండి. ప్రతి అమావాస్య రోజున పితృదేవతలు మనం తలుచుకోవడం వల్ల వారి యొక్క అనుగ్రహం అనేది కూడా మనకి ఉంటుందండి. పితృదేవతల యొక్క వాళ్ళ దీవెనలు ఉంటే చాలండి, సగం మనకు ఉన్న దోషాలు సమస్యలు అనేవి పోతాయి. అదేవిధంగా ఆషాఢ అమావాస్య రోజున కాకికి, కుక్కలకి ఏదైనా సరే ఆహారం పెట్టాలి. అలా పెట్టడం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు కానీ ఏవైనా సరే తెలిసి తెలియని దోషాలన్నీ కూడా పోతాయండి. మన జాతకంలో కొన్ని దోషాలు ఏంటంటే మనం ఎన్ని చేసినా కూడా కలిసి రావు. ఎందుకంటే జాతక దోషాలు ఉండడం వల్ల ఈ అన్నిటి నుంచి మనం బయటపడలేం. ఇలా చేయడం వల్ల దోషాలు తొలగిపోయి శని భగవానుడు యొక్క అనుగ్రహం నుండి కూడా బయటకు వస్తారు. శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించి ధనవంతులుగా మారుస్తాడు. అంతేకాకుండా ఆషాఢ అమావాస్య రోజున మనం ఖచ్చితంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని కూడా భక్తి శ్రద్ధలతో మనం పూజించుకోవాలండి. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజున మీరు బియ్యం డబ్బాలో వేది వేయాలి అంటే గనక మొదటిగా మీరు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి. తెల్లటి వస్త్రమైనా పర్వాలేదు, పసుపు రంగులో ఉండే వస్త్రమైనా పర్వాలేదు. ఈ మూడిల్లో మీరు ఏది అందుబాటులో ఉంటే ఆ వస్త్రాన్ని తీసుకోండి. కానీ నల్లటి వస్త్రాన్ని మాత్రం అస్సలు తీసుకోవద్దండి. అందులో ఒక ఎండు కాయిన్ లేదా బంగారు కాయిన్ లేదా రాగి కాయిన్ అయినా సరే ఒక కాయిన్ తీసుకొని ఆ క్లాత్లో వేయండి. ఈ 3 కాయిన్లు ఏది అందుబాటులో లేకపోతే ఆ పక్షంలో ₹1 కాయిన్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత 11 వక్కలు కూడా వేయాలండి. వక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదండి, లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకు వక్కలంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి శుభకార్యంలో మనం వక్కలను ఉపయోగిస్తూ ఉంటాం. పూజలకు కానీ, రథాలకు కానీ, నోములకు కూడా ఉపయోగిస్తూ ఉంటామండి. ఆ వక్కలను 11 తీసుకోండి. అందులో 5 యాలకులు కూడా వేయాలి, 5 లవంగాలు, చిటికుడు పచ్చ కర్పూరాన్ని వేయండి. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులండి. వాటన్నిటిని కూడా ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి లక్ష్మీనారాయణ భక్తి శ్రద్ధలతో తలుచుకొని మీకు ఉండే కష్టాలు, సమస్యలు, బాధలు అన్నిటి నుంచి మీకు విముక్తి కలగాలని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా నమ్మకంతో ఈ పరిహారం చేస్తున్నాము అని, మీరు ధనపరమైన సమస్యలు జీవితంలో రాకుండా అన్నీ కూడా మీకున్న సమస్యలు పోవాలని, తరతరాలకు తరగని ఐశ్వర్యం రావాలని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇలా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూనే ఉండాలని, సంపాదించే మార్గాలు తెలుసుకోవాలని, ఇంట్లో మాకు ధన సమస్యలు పోవాలని, డబ్బు పరంగా బాగా కలిసి రావాలని లక్ష్మీదేవికి మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని దాన్ని తీర్చమని వేడుకోండి. ధనం అనేది ఆర్థికంగా సంపాదించాలని వేడుకోండి. అలా వేడుకున్న తర్వాత ఆ మూటను తీసి మీ యొక్క బియ్యం డబ్బాలో వేయండి. అంటే కొన్ని బియ్యాన్ని అటు ఇటు తీసి చిన్నగా గొయ్యిలాగా తీసి ఆ బియ్యం డబ్బాలో వేయండి. ఇలా ప్రతి పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ ఇలా చేయండి. అందులో ఈ మూటను పెట్టేసి పైనుండి మళ్ళీ బియ్యం కప్పివేయండి. మరి ఆ మూటను ఎప్పుడు బయటకు తీయాలి అంటే, ఎన్ని రోజుల వరకు అయితే ఉంచాలి అంటే ఆ మూటను మీరు నెల మొత్తం కూడా అలా ఉంచుకోవచ్చండి. అలా కొత్త బియ్యాన్ని తెచ్చి మళ్ళీ అందులో పోస్తారు కదండి. ఆలోపు అంటే కొన్ని బియ్యం అందులో ఉన్నాయి కదా, ఆ డబ్బాలో ఉన్న అదే సమయంలో ఆ యొక్క మూటను తీసి, ఆ మూటను ఏదైనా సరే దేవాలయం చెట్టు ఉంటుంది కదండి, ఆ చెట్టుకి మూటలాగా కట్టండి.
ఇలాగ కనుక మీరు చేస్తే మీకు ఎప్పటికీ కూడా ధనానికి కానీ లోటు అనేది ఉండదండి. ఒక్కసారి ఈ ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోతాయండి. అలానే మీకు తరతరాలకి తరగని ఐశ్వర్యం అనేది వస్తూనే ఉంటుంది. మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుందండి. చూశారు కదండి, ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య గురువారం రోజున బియ్యం డబ్బాలో ఏది వేస్తే తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక మొదటిసారి చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.